అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉషా. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇట్లాంటి వీడియోస్ మీ దాకా రావడానికి ప్లీజ్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉషామయూఖం అనే ఛానల్ ఉన్నదే మనందరి కోసం. ఇందులో జనహితవు, మనహితవు, దర్శి సమాజహితవు అయినటువంటి మాటలే, కంటెంటే ఉంటుంది కాబట్టి. సరే, కొన్ని విషయాలు మనం నిక్కచ్చిగా మాట్లాడుకోవాలండి. ఆ విషయంలో ఎందుకంటే ఇప్పుడు మౌనంగా ఉండడం అన్నది ఈ సమయంలో తగదు. మౌనాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే దేశం వరకు ఎందుకండి, మనం మామూలుగా మాట్లాడదాం. ఎవరిళ్లల్లో వాళ్ళు హ్యాపీగా ఏదో వండుకున్నది, కావాల్సింది వండుకోవడం, రుచికి తగ్గట్టుగా తింటున్నాం, కావలసిన టీవీ సీరియల్స్ చూస్తున్నాం, కావలసిన విధంగా కంఫర్ట్స్ పెట్టుకుంటున్నాం, పడుకుంటున్నాం, హ్యాపీగా మళ్ళీ పొద్దున్న లేస్తున్నాం. ఇంకా ఎంతసేపు కూడా వీలైతే ఓ కంఫర్ట్ లేదనో, ఇంకా అది పొందలేదనో, ఇంకా ఇది రాలేదనో, భగవంతుడు అది ఇవ్వలేదనో, డబ్బు సరిపోలేదనో, ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకుంటూ కూర్చున్నాం. అసలు కంఫర్ట్ అన్న మాటకి ఆ స్పెల్లింగ్ ఎలా ఉంటుందో కూడా తెలియని వాళ్ళు మన దేశాన్ని కాపాడుతున్నటువంటి రక్షక భటులు అహర్నిశలు పహరా కాస్తున్నప్పటికీ అత్యంత సీక్రసీగా ఉన్నవాళ్ళు ఇదొక స్పెషల్ కేటగిరీ మనకి. వీరు ఆపదలను ముందుగానే ఎటు వస్తున్నాయో ఊహించి వాటిని నిర్మూలించి అసలు ఏం జరిగిందన్నది తెలియకుండానే చేసే విధంలో వాళ్ళు ఎంతో కృషి చూపిస్తూ, అసలు వాళ్ళని వాళ్ళు ఒక మనుషులుగా కూడా అనుకోకుండా కేవలం నేషనల్ ఇంటిగ్రిటీ కోసం, దేశ సమైక్యత కోసం, దేశ రక్షణ కోసం తమ ప్రాణాలు చాలా అల్పమైనవి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. జై భారత్, జై హింద్. ఇట్లాంటి వాళ్ళ కోసమే ఆనాడు లతా మంగేష్కర్ గారు పాడిన పాట ఇప్పటికీ గుర్తొస్తుంది. అందుకే ఆవిడ భారతరత్న అనుకోండి. ఏ మేరే వతన్ కే లోగోं जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. जय हिंद की सेना, జయ హింద్. వాళ్ళకి కేవలం మనం గ్రాటిట్యూడ్ చెప్పగలం తప్ప ఏమివ్వగలమండి వాళ్ళకి? ఏమిస్తే రుణం తీరుతుందండి? పొద్దున లేచి మనకి కరెంట్ పోయిందంటే గోల, గీజర్ పని చేయకపోతే గోల, ఏసీ పని చేయకపోతే గోల, కూరలు రేట్లు పెరిగితే ఓ బాధ, రేట్లు తగ్గితే ఓ బాధ, పుచ్చిపోయిన వస్తే ఓ బాధ. మనం ప్రతిదీ అంటే దీనికి ఒక సామెత ఉందిలేండి, ఎక్కినవాడు ఏనుగు కురసా అన్నాడట. అంటే ఏనుగు ఎక్కడం ఎంతమందికి ఉంటుంది అవైలబిలిటీ, ఆ ఉన్నవాడు ఇదేమిటి ఇంత పొట్టిగా ఉందని అన్నట్టు అలా ఉన్నాం మనం. ఎన్ని కంఫర్ట్సో మనకు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏదో లేదని మనం బాధపడుతుంటాం. ఏ కంఫర్ట్స్ ఇచ్చారని, ఏమున్నాయని వాళ్ళు దేశానికి ఎంతో వాళ్ళ ప్రాణాలు ధారపోస్తున్నారు. అసలు ధారపోస్తున్న వాళ్ళని కన్న వాళ్ళ గురించి ఆలోచించండి ఒక్కసారి. మనందరం ప్రశాంతంగా కూర్చుని మన ఇళ్లల్లో మన పనులు చేసుకుని, మన నగలు మనం పెట్టుకుని, మన భోజులు మనం పోసుకుని, మనం ఇలా ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాము అనంటే కొంతమంది తల్లులు వాళ్ళ కడుపు పంటల్ని ధారపోసారు దేశానికి. అవునా కాదా? మర్చిపోకూడదు. మన పిల్లలకి ఇంత పిసరు ఎక్కడైనా చిన్నది గీరుకున్నా కూడా మనం భరించలేమే. మన పిల్లల్ని ఎవరైనా అన్నా కూడా భరించలేమే. ఎన్ని బాధలు భరిస్తారండి వాళ్ళు. అట్లాంటి వాళ్ళు చేస్తున్న సేవని గుర్తించాలి, కనీసం పొగడక్కర్లేదు.
మన పొగడ్తలు వాళ్ళకి వినపడవు. మన పొగడ్తల కోసం వాళ్ళు చేయటం లేదు. వాళ్ళకో ధర్మం ఉంది, వాళ్ళకో లక్ష్యం ఉంది, వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇట్లాంటివి పొరపాట్లు జరిగినప్పుడు వెంటనే ఏం చేస్తున్నారు? తర్వాత ఇంక అటు ఇటు చూసి ఇందులో ఈ శాంతి భద్రతల్ని కాపాడడంలో ఈ ప్రభుత్వం ఇది ఇలాంటి వాగుడు వాగేవాళ్ళే ఎక్కువైపోతారు. కానీ నిజానికి ఎన్ని ప్రమాదాలు వాళ్ళు తప్పించారో చూడండి. ఇప్పుడు గుజరాత్‌లో ఆ డాక్టరు ఆ విష పదార్థాన్ని ఆముదపు గింజల నుంచి తీసినటువంటి విష పదార్థాన్ని కలిపి ఎన్ని లక్షల మందిని చంపాలనుకున్నాడు. ఎంత పెను ప్రమాదాన్ని అరికట్టారు. దానికి కదూ మనం వాళ్ళకి కృతజ్ఞత తెలియజేయాలి. ఏమనుకుంటున్నారండి చంపాలనుకుంటున్నది? ఈగల్లా దోమల్లా? మనుషులండి. ప్రాణం పొయ్యడం చేత కానప్పుడు ప్రాణం తీసే హక్కు ఎవడిచ్చాడండి? అలాంటి వాళ్ళని మన వాళ్ళని మనం ఎలా అనుకుంటామండి? ఆ ప్రమాదం నుంచి తప్పించారా? అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయి. దాదాపు 9 టన్నుల పేలుడు పదార్థాలు దొరికితే అంతకన్నా సోఫిస్టికేటెడ్ ఆయుధాలు దొరికితే వాటన్నింటినీ పట్టుకుని వాళ్ళని జాగ్రత్తగా అంటే వాళ్ళు ఎంతో పెద్ద కుట్ర దేశం మొత్తం మీద పన్నితే దాన్ని ఛేదించినట్టేనా మన వాళ్ళు? ఛేదించి వాళ్ళని పట్టుకున్నప్పుడు కదూ తెలిసింది. ఇక్కడ ఈ ఈ ఈ ఆత్మాహుతి అయిపోయినటువంటి ఈ పక్షి ఉందే, ఆ డాక్టర్ ఆ ఉమర్ ఎవడైతే ఉన్నాడో అతను తన వాళ్ళు దొరికిపోయారు. తను కూడా ఇంకా మరో కాసేపట్లో దొరికిపోవచ్చును అని కావచ్చు. లేదంటే తనకి అందాల్సిన సమాచారం అందలేదు. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది పట్టుబడిపోయి ఉన్నారు అన్న గాభరాలో తనని తాను పేల్చుకున్నాడో, లేదంటే తనకి తెలియకుండానే అది పేలిందో. మొత్తం మీద ఆ విధ్వంసాన్ని సృష్టించాడు. మొత్తం మీద తను కూడా పోయాడనుకోండి. కానీ వాళ్ళ అమ్మగారు ఏం చెప్తున్నారో తెలిసిందా? మా అబ్బాయి క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు అని చెప్పేసి. తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అని, పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు చెప్పింది గుడ్డిగా నమ్మేయకూడదండి. కాసేపు నమ్మినట్టు నటించినప్పటికీ కూడా ఎక్కడికక్కడ మనం వాళ్ళ గురించి తెలుసు. ఎందుకంటే పిల్లల క్షేమం మన క్షేమం కాదా? ఈనాడు మంచో చెడో వాడు చెడ్డవాడు కావచ్చు, లేదా చెడ్డవాళ్ళ సహచర్యం వల్ల అలా అవ్వచ్చు. కానీ ఆ తల్లికి కడుపు కోతైనా తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఒకటి. అంతేకాదు ఇంకోటి ఏంటంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది అంతకుముందు ఎవరు వాడారు, ఎన్ని చోట్ల తిరిగింది, ఎలాంటి పనుల్లో పార్టిసిపేట్ చేసింది, అది మన దాకా వచ్చినప్పుడు ఎలా వచ్చింది, మనం దాన్ని ఏం చేస్తున్నాం. అలాగే మనం ఇంతవరకు శుభ్రంగా వాడిన కారు మనం అమ్మాలి అని అనుకుంటే ఎవరికి అమ్ముతున్నాం, ఎవడా కొంటున్నవాడు, వాడి హిస్టరీ ఏమిటి, ఇవి ఆలోచించకుండా చేయడం వలన తర్వాత చిన్న చిన్న నిర్లక్ష్యాలు. అందుకే అంటాం నిర్లక్ష్యాన్ని మించిన క్రైమ్ లేదు. దానికి అసలు ఎక్స్క్యూజ్ లేదు. నిర్లక్ష్యానికి ఎప్పుడూ క్షమాభిక్ష లేదు. ఎందుకనంటే ఆ చిన్న చిన్న నిర్లక్ష్యాలు ఎంత పెద్ద పనిష్మెంట్స్ ఇస్తాయి తెలుసునా? అనుభవించేదెవడు. కాబట్టే నిర్లక్ష్యం అన్నది అంటే ఇగ్నోరెన్స్ ఈజ్ ఎ క్రైమ్. సో ఇగ్నోర్ చేయకండి ఏది. మన కంటి రెప్పలో ఉన్నంతసేపు, తెలివి ఉన్నంతసేపు సాధ్యమైనంత ఇప్పుడు మనం దేశంలో మనం బ్రతుకుతున్నాం. ఈ దేశం మనది. మనకి మాత్రం బాధ్యత లేదా? మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాల్లో మనం ఎంతవరకు అప్రమత్తతతో ఉన్నాం? ఏదైనా చిన్నది కొంచెం అనుమానంగా కనిపించినప్పటికీ కూడా మనకెందుకు లెద్దు, వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు అనవసరంగా తెచ్చి నీ పేరు మన ఎంతసేపు నేనేమీ అవ్వకూడదు. నేను జాగ్రత్తగా ఉంటే చాలు. నువ్వు జాగ్రత్తగా ఉన్నా, లేదంటే ఇప్పుడు మనం మంచి చీర కట్టుకున్నా చూసి పక్క వాళ్ళు సంతోషించి ఇది బాగుందని చెప్పాలి. మనకి ఏదైనా అప్రూవల్స్ పక్క నుంచి రావాలి కదా! రావాలంటే పక్క వాళ్ళు ఉండాలి కదా! ఉండాలంటే వాళ్ళ హితం కూడా మనం కోరుకోవాలి కదా! కాబట్టి ఇప్పటికే దేశంలో మన
ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా తీవ్రమైన కృషి చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళని నల్లుల్ని, బొద్దింకల్ని మందేసి చంపేస్తారు చూడండి. ఆ విధంగా వాళ్ళు ఎలిమినేట్ చేయగలరు. మనం చేయాల్సిందల్లా కూడా వాళ్ళకి మనం మోరల్ సపోర్ట్ ఇవ్వడం. అంతేకాదు మనని మనం మన చుట్టుపక్కల జరుగుతున్న వాటిని అప్రమత్తతగా ఉండి సరి అయిన సమయంలో స్పందిస్తూ ఉండడం అన్నది మన వంతు మనం కృషి చేసినట్టు, మన వంతు మనం సహాయం చేసినట్టు అవుతుంది. సరేనా? ఇట్లాంటి అప్డేట్స్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీ అమూల్యమైనటువంటి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. అంతవరకు మళ్ళీ నెక్స్ట్ వీడియో వరకు సెలవు మరి. జై హింద్.